నేను చూడు మంచిగా ఉన్నాడే. నేను చూడపో. ఒక్కసారి చూడు, వాళ్ళు ఏమనుకుంటారు అసలు. ఒక్కసారి చూడు, బాగున్నాడు అబ్బాయి. నేను చూడ, నాకు సత్తైనా కావాలి. సత్యమైతే సత్యం, ఒక్కసారి చూడవే. వచ్చినందుకని వాళ్ళని చూడు, వాళ్ళు ఏమనుకుంటారు అసలు. చూసిన గంటి. సరేనమ్మా, అమ్మాయి మాకు నచ్చింది, లోపల తీసుకెళ్ళండి, మేము చెప్తాం మళ్ళీ. సరే మంచిదండి. మరి ఇంకేంది, అక్క బాబు తీసుకొచ్చి మాట్లాడదాం. తీసుకొని వద్దాం ఇక. ఏమంటావు అన్న? అదే వాళ్ళని తీసుకొచ్చి పోయేద్దాం మరి. అరే వంశీ, ఈడున్నావా? ఏమైందిరా ఈడ కూర్చున్నావు? ఏం లేదురా. ఏమైంది చెప్పు. రోజు గుండెటోని నాతోని రోజు ఇరవేటోని సడన్ గా కనిపిస్తలేవు వారం రోజుల నుండి. ఏం లేదురా. చెప్పు చెప్పు, ఏమైంది చెప్పు. అసలు వారం నుండి కనిపిస్తలేవు సా కదా, మాట్లాడతలేవు. ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్, నాతోనే ఏం షేర్ చేసుకుంటావు, అసలు ఏమైంది చెప్పు. ఏం లేదురా. మొన్న మా అన్న పెళ్లి చూపులు చూద్దామని ఒక అమ్మాయి దగ్గర తీసుకెళ్ళిండు. చూసిన కానించి ఆ అమ్మాయి రోజు గుర్తొస్తుంది, కానీ వాళ్ళేమో ఇంకేం చెప్తలేరు. మాట్లాడపోయినావు మరి, పోయి ఒకసారి. ఏం మాట్లాడతాం రా, వాళ్ళు ఏదో ఒకటి చెప్పాలి కదా. మళ్ళీ రమ్మని కూడా ఏం చెప్పలేదు. అంత బాగుంటుందారా? ఏంజిల్ లాగుంటదిరా. కూర్చోండి, నేను అమ్మాయి తీసుకొస్తాను. అక్క నాకు సిగ్గు అవుతుంది. ఏకో నీకు సిగ్గు అంటే ఇదేమైనా కొత్త నీకేమన్నా? అయినా కూడా నాకు సిగ్గు అవుతుంది. చాలు చాలే పద. అయ్యో సిగ్గు బాగా అవుతుంది. ఇదేమైనా ఆట నా పాటనా ఊగా చెప్పడానికి? అది కాదే అక్క, నా పక్కకి కూర్చో ప్లీజ్. అమ్మో అసలే దూకుడు మీద ఉన్నాడు, నేనెందుకులే. అందుకే సిగ్గు అవుతుంది నాకు. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఆగాగు, ఎక్కువ ఉంచుకోకు. ఇవి ఓన్లీ పెళ్లి చూపులు మాత్రమే, ఎక్కడికో పోతున్నావు. ఛీ, నన్ను ఎవరు అర్థం చేసుకోరు. సరే ముందు హాల్ ఆఫ్ తగలడు. సరిపోయా ఇద్దరు. పంతులు కూడా వస్తుండే కదా. నమస్తే పంతులు. కూర్చోండి కూర్చోండి. ఏం చదువుకున్నావమ్మా? 10th క్లాస్. ఏం పేరమ్మా? లత.
పాటలు ఏమైనా వచ్చునా? స్మార్ట్ బాయ్. అమ్మాయి పెళ్లి కొడుకు ఈయన కాదు, ఈయన. నేను అన్నది కూడా ఈయననే. సరిపోయారు ఇద్దరు. మరి అలా మాటి మాటికి లేవద్దు, కూర్చో. ఇదేమన్నా నాకు కొత్త నానే. నోర్మోయ్. అమ్మాయి మరి పిల్లగాడు నచ్చిందా? నాకు నచ్చిండు. లోపలికి వెళ్ళి మాట్లాడుకోవచ్చా? ఏమిటండి మీరు మాట్లాడేది? నాకు కూడా నచ్చింది. లోపలికి వెళ్ళి మాట్లాడుకోవచ్చా? ఆహా, మరి మీ ఇద్దరు లోపలి పోతే బయటకు వస్తారా? పంతులు ఇదంతా కాదు కానీ నేను దగ్గర ముహూర్తం అంటే చూడండి. ఆహా, నేను కూడా అక్కడికి వస్తున్నా. అష్టమి, నవమి, దశమి, ఏకాదశి. అమ్మా, వచ్చే శుక్రవారం దివ్యమైన ముహూర్తం ఉంది, అది ఖాయం చేసుకుందాం. శుక్రవారమా? దివ్యమైన ముహూర్తం వద్దు, ఏమద్దు. ఈ 2-3 రోజులలో చూడండి. 2-3 రోజుల్లో అంటే ఉంది కానీ ముహూర్తం. పంతులు గారు దాని మాటలకేంది కానీ అదే ముహూర్తానికి ఖాయం. అమ్మో, వారం రోజుల? వారం అంటే 7 రోజులు, రోజుకి 24 గంటలు. 24 ఇంటూ 7. నువ్వు నోర్మోయ్, అదే ఫిక్స్. సరే అమ్మా. సరేనమ్మా, మేము వెళ్ళొస్తాం మరి. వెళ్ళడం ఎందుకు, రావడం ఎందుకు? ఇక్కడనే ఉంటే అయిపోతుంది కదా. బాయ్ బావా. మొన్న సత్యమన్న పెళ్లి చూపులకు వేరు కానీ ఏమైందే? ఖాయమైంది, మంచిగా చూసింది, ఆ పిల్ల నచ్చింది, ఓకే అయితేట్టు ఉన్నది పెళ్లి. ఏ పిల్లని చూస్తే అవ్వ మస్తు ఉన్నదిరా ఆ పిల్ల. ఇక సత్యమా అన్నం చూసి అయితే మొత్తం ఆగుడే లేదు, ఎగిరిపోతుంది, లేచిపోతుంది మొత్తం. అసలు వర్షం కానియలే 6 రోజులు అయితే 6. అయినా గాయనకి ఎట్లా ఎత్తురే పిల్లను బాగా ఎత్తురేమే. వయసులు మస్తుగా ఉన్నాయి. మొన్న చెల్లె పెళ్లి చేయలేదు, 1 లక్షలు పెట్టి ఈ బిల్డింగ్ అయినదేనా, ఈ బిల్డింగ్ అయినదేనా, బోల్లెట్ పైసలు ఉన్నది, పైసలు చూసి వస్తారు. అంతే అంట మామ, పైసలు ఉంటే ఏదైనా అయితే అంట మామయ్య. ఆయన పుట్టుడు ఏంది, ఇక పిల్ల మంచిగానే మెచ్చిరే. చూడ మస్తు రోజులే చూడబట్టి కానీ మంచిగానే అయింది. ఇప్పుడు మొత్తానికి ఓకే అయినట్ట. మరి ఏం సంగతి అది విషయం? ఏ పిల్ల మస్తు ఎట్లుంది అనుకుంటున్నావు? పిల్లని చూస్తే మీరు అసలు ఈయన గామెకిచ్చుడేంది అది అంటారు. మామూలుగా కదరా, మనం పోలే కూడా మనకి ఏం తెలియదు మంచిగానే. ఇప్పుడు ఏమంటావా మరి మొత్తం అవుతుందా ఇట్లా ఏం విషయం అయింది కదా? పిల్లకే ఇష్టం ఉంది, పిల్లని సరే అంటుంది. మీ మీదకి వచ్చి సత్యం అనేది ఏముంది కానీ ఇంతలేదండి ఇక. చూస్తుంది మంచిగా. ఇది కథనే ఉంది. అసలు చూసి మేము పోయినప్పుడు చూసేటప్పుడు పోయినప్పుడు అయితే కొంచెం నవ్వుకోలేరా చెప్తున్నా కదా. నా పక్క పొట్టే కూకున్నాడు కానీ ఆ పిల్ల ఊరికే లేచి సత్యం మీదకి ఊరుకొస్తుంది. ఇక మామ కూడా ఇక చూసుకుంటే బాగా నవ్వుతుండే కానీ ఇక మామ ఏమనలేకపోయింది కాడ. ఎట్లుంటది ఇక చూస్తుండే. ఇప్పుడు కాక అయితే ఎట్లుంటది మరి? ఇక మొత్తానికి చూడరా, మనం పోయి మంచిగానే సెట్ చేసి సత్యం సత్యంకి ఇక సెడి చేసుడు అంటే సెడి చేసుడు ఏమున్నది? పైసలు సెట్ కదా ఏముంది, ఇల్లు అయినదైనా ఊళ్ళో 10-15 ఎకరాలు ఉంటే ఏముంది. అంతే తీరా, పైసలే ఏదైనా పైసలతోటే పని. పైసలు సంపాదించాలి అంతా వేస్తేరా అంటే చూసినావా? ఇప్పుడు 40 ఏళ్ళకు ఇంకా పైసలు సంపాదిస్తే ఎంత మంచి పిల్ల వస్తుంది చూడు. పైసలు ఉంటే అంటారు చూడు, ఏంటికెళ్ళి కొప్పేటి పెట్టా. ఇది బరాబర్ ఇది బరాబర్. ఎంతకెళ్ళి ఉన్న కొప్పేటి పెట్టినా సాకానే ఉంటుంది. కాంతి బిడ్డ ఎన్ని రోజులు అయినా ఉంటాడు, ఇప్పటికి 40 ఏళ్ళు పడ్డాయి, ఇంకా ఇక పెళ్లి చేసుకోకుంటాడా? అంతే తీసేసుకోవాలి. అది కూడా వాస్తవమే మామ, నువ్వు అన్నది కూడా. హాయ్ ఫ్రెండ్స్, చూసిరు గారండి కామెడీ వీడియోలు. ఇలాంటి కామెడీ వీడియోలతో ఇంకెంతో ముందుకొచ్చి మిమ్మల్ని నా కడుపుగా నవ్విస్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ఈ వీడియోలు అందరికీ కలిసి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనస్ఫూర్తిగా చేసి చూసి ఆనందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లో మీ సత్యం. ఏబిఎల్ మూవీస్ మన ఛానలేనండి. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరియు పక్కకు గంట ఉంటుందండి, ఆల్ క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డన్. గంటను మాత్రం కొట్టండి.